నామానికి మహిమ కలుగునుగాక. మరి ఫాదర్స్ అందరూ కూడా మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మనము ప్రేయర్ చేసుకుని వాక్యానికి సమయం అవుతుంది కనుక ప్రార్థన చేసుకుందాము. వాక్యాన్ని మన మధ్యలో ఇంద్రాక్ గారు అక్కగారు ప్రార్థన చేస్తారు. నేను అక్కగారికి మైకి చేస్తాను. వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాము. మరి దేవుడు నీతో నాతో మన ఆశీర్వదించాడు కనుక ఒక్కసారి ఆయన మాట్లాడడానికి మన హృదయాన్ని తెరిచి ఓపెన్ చేసి పెడతాము. మరి ఆయన హృదయం పలుకుగా దేవుడు మనం రాసుకోవడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుంటాం. గడిచిన కాలం అంతా తండ్రి ఈ సజీవమైన లెక్కల్లో మమ్మల్ని భద్రపరుచుకుంటాం. ఆయన ఈ సమయం ముందు ప్రభావ పాటల్లో మీరు ఉన్నారు ప్రభావ, స్థితి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి ప్రభావ. అవును ప్రభావ తండ్రి నైనా ఫాదర్స్ డే రోజు ప్రభావ తండ్రి నాయన ఫాదర్స్ ప్రభావ నాయన యోహాను 3:16 సెలవిస్తుంది ప్రభావ. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ప్రభావ. నాయన ఆ లోకాన్ని బట్టి ప్రభు ఎంతగానో సిలువ త్యాగం వరకు కూడా బిడ్డల కొరకు ప్రభావ సిలువ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ప్రభావ. కేవలం తన బిడ్డలని తనని ఆయన పరలోకపు రాజుకు వారసులు చేయడానికి ప్రభావ తన మా పాపం నిమిత్తమై తండ్రి నాయన యేసు ప్రభు వారు ప్రభావ తన సిలువ త్యాగాన్ని నాయన తండ్రి పొందుకున్నాను ప్రభావ. ఆయన తండ్రికి తగ్గట్టుగా పిల్లలుగా మేము జీవించే సహాయం దయచేయండి ప్రభావ. తండ్రికి మాదిరికరంగా నాయన యేసయ్యకు మాదిరికరంగా ప్రభావ మేమందరం ఉండడం సహాయం దయచేయమని వేడుకున్నాను. ఆయన ఇంకా ఎవరైతే రావాల్సిన వారు నాయన ఈ సన్నిధానానికి త్వరపడి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఆయన సాక్షాత్ చెప్పిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. వారి కుటుంబంలో ప్రభు ఇది కాకుండా ప్రభావ ఎనలేకు నాయన అద్భుత కార్యాలు ప్రభావ మంచి ఆరోగ్యం నాయన వారి కుటుంబంలో నాయన ఇంకా జరగడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభావ. ఆయన ఇప్పుడు వాక్యం విద్యుతుండగా ఆయన ఎవరైతే నాయన వాక్యం చెప్పుచున్నారో ప్రభావ ఆయన వారికి ముందుగా మీరు ఉండి ప్రభావ ఆయన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందరికి అందించే సహాయం దయచేయమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వల్ల అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. మొదటిగా దేవుడికి వందనాలు. కులచంద్రుడు ప్రభు యేసుక్రీస్తునామములో తెలియజేస్తా ఉన్నాను. మరి గత 20 రోజులు కూడా మరి మాసాల దేవుడు కాచి కాపాడి తేదీన సజీవ లెక్కలో ఉంచినందుకు తన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ మరి నిజంగా ఫాదర్స్ డే కదండి, మదర్స్ డే ఇంకేముంటాయి మనకు టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, బ్రదర్స్ డే లేదు, ఉమెన్స్ డే ఉంది, బ్రదర్స్ డే కూడా ఉందా? ప్రభు నామానికి నామకరణంగా అన్ని డేస్ వచ్చేస్తుంది. పెట్టేసుకుంటున్నారు, అన్ని కూడా పెట్టేసుకుంటున్నారా? ఎందుకు పెట్టమంటారు మనం? ఎందుకు పెట్టమంటారు మనం? ఎందుకు పెట్టారంటారు? పెట్టడం మంచి ఉద్దేశమా లేదంటే ఇంకేదైనా కారణం ఉందానికి వెనకాల? ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఆన్సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. మనం ఏం చేయాలంటే తల్లి ప్రేమను గుర్తించడానికి మదర్స్ డే అంతే కదండి. అంటే వారికి అరే మనం తీసుకోండి మళ్ళీ డాడీ కదా. అంటే పరుగులు పెడుతున్న ప్రపంచంలో మనిషి ఎలా అయిపోయాడంటే పరిగెడతా ఉన్నాడు, పరుగులు పెడతా ఉన్నాడు, రోజంతా కూడా పరుగులు పెడతా ఉన్నాడు. ఈ పరుగులు పెట్టే ప్రయాణంలో మనిషి అనేక విషయాలు మర్చిపోతూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనిషి ఏమైపోతున్నాడు, మర్చిపోతూ ఉన్నాడు. తల్లికి ఇవ్వాల్సిన టైం కానీ, తండ్రికి ఇవ్వాల్సిన టైం కానీ, పిల్లలకి ఇవ్వాల్సిన టైం కానీ ఉండట్లేదు. మనిషి ఏమైపోయాడు, బిజీ అవుతున్నాడు. మరి ప్రభుత్వం మరి వాళ్ళ కదా పెట్టింది ఈరోజు ఈ డేస్ అన్నీ కూడా ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ. అంటే వాళ్ళనంటూ ఒక రోజు మనం గుర్తించాలి, వాళ్ళకంటూ మనం ఒక రోజు ఏం చేయాలి, కేటాయించాలి. వాళ్ళ త్యాగాన్ని మనం ఏం చేయాలి, గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ డేస్ అన్ని కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. మిగతా డేస్ మనం చూస్తాం, మదర్స్ డే రోజు మాత్రమే స్టేటస్ పెడతాం, హ్యాపీ మదర్స్ డే. ఫాదర్స్ డే రోజు మాత్రమే స్టేటస్ పెడతాం. అంటే ఆ ఒక రోజు మాత్రమే తండ్రి మీద ప్రేమ ఎక్కువనంట ఉన్నట్ట. ఆ ఒక్క రోజు మాత్రం తండ్రి మీద ప్రేమ ఉన్నట్ట. చూడండి కొంతమంది స్టేటస్ ఇంటికి చూడండి,
యూ డాడీ, ఐ మిస్ యూ డాడీ ఉంటాయి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే మిగతా రోజులు అలా ఉండొద్దు. ప్రతిరోజు కూడా నన్ను అడిగారు, మా ఫ్రెండ్స్ అడిగారు, నువ్వు పెట్టుకోవచ్చు కదా స్టేటస్ అని. పెట్టుకోవడం తప్పేం లేదు, కానీ నేను ఎల్లప్పుడూ ఒకటిలాగా ఉంటాను మా ఇంట్లో విషయాలు. సరే పెట్టుకోరా అంటే మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా అంటే సరే అనేసి అప్పుడెప్పుడు పెట్టుకున్నాను, తర్వాత పెట్టుకోలేదు. కానీ ఏమవుతుంది, ఈరోజు డిజిటల్ లవ్ అయిపోతుంది అంతా కూడా. కాబట్టి అలా కాకుండా డిజిటల్ లవ్ అయినా సరే శరీరంగా సరే మనము ఒకే రీతి మనం వాళ్ళని ఏం చేయాలి, ప్రేమించాలి. ఓన్లీ పోస్టులు పెట్టి మాత్రమే వారిని కనపరచడం కాదు, కానీ మనము ప్రతి విషయంలో ప్రతిరోజు మనం వాళ్ళని ఏం చేయాలి, గౌరవించాలి. వాళ్ళని మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ప్రేమను ప్రతిరోజు కూడా గుర్తించాలి. అంతేనే కదా. ఒకసారి లేడీస్ చూడండి, అంటే ఆ స్త్రీలు చూడండి, వివాహం అయిన తర్వాత అందం అనేది ఏమవుతుంది సహజంగా, ఫస్ట్ డెలివరీ అయినాక, అంటే తప్పుగా అనుకోకూడదు. తల్లి ప్రేమ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, గర్భం దాల్చిన తర్వాత ఆమె కొద్దిగా లాభపడము, కొద్దిగా అంటే ఆ శరీరం అనేది కొద్దిగా మార్పు జరగడం అనేవి మనం సహజంగా చూస్తాం. మనిషి బలహీనంగా అయిపోవడము, బలం తగ్గిపోవడము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము, గమనిస్తాం. అంటే ఒక బిడ్డకు జన్మనియాలంటే తల్లి ఇవన్నీ కూడా ఏం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. అంతేనే కదంట. ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే బిడ్డకు ఆమె ఏమి ఇవ్వగలదు, జన్మనివ్వగలదు. నా అందాన్ని నేను కాపాడుకుంటాను అంటే బిడ్డకు తల్లి జన్మను ఇవ్వలేదు. నేను బలంగా ఉండాలి, బిడ్డకు జన్మసిన బలం పోతుంది అనుకుంటే బిడ్డకు తల్లి జన్మను ఇవ్వలేదు. ఇక అప్పుడు తల్లిగా పిలవబడదు. ఈరోజు చూస్తున్నాం కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్ వస్తున్నాయి ఈరోజు. నాకు తెలిసి అంటే ఫాదర్లో ఉన్న స్పంప్ తీసుకొని ఎవరో ఒకరు ఆయాతో మాట్లాడుకొని అలాంటి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు కంప్యూటర్ దానికి. ఇది కూడా నడుస్తుంది కదా, ఇది కూడా నడుస్తుంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. టెస్ట్ అంటే అది ఎక్స్పెరిమెంట్ కూడా జరుగుతుంది. అట్లా కూడా బేబీస్ అనేవి వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. రెండుకి ఈ మధ్యలో అంటే ఒక 1 year వాళ్ళంటే 2 తెచ్చుకొని స్పామ్ ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకు ఆమెకు కావాల్సిన సంవత్సరం అంతా కూడా ఇంకా వీళ్ళే పెడతారు. బేబీ మాత్రం మనది. ఆ బేబీ ఎక్కడ ఉంటే మనం ఏదైతే తెచ్చుకున్నామో ఆమె కడుపులో బేబీ వెళ్తుంది. ఇలా ఉన్నారు కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది ఇలా ఉన్నారు. అది నిజమైన ఒకసారి ఆ బాబు పుట్టాక ఎలా ఉంటుందంటే సందర్భం చూసుకుంటారు. ఆ తల్లి ఎదురు పడితే నువ్వు ఆయన ఏం చేయలేదు, ఆ బాబుని పోయలేదు. జస్ట్ తండ్రి స్పమ్ మాత్రం అక్కడ ఇంజెక్ట్ చేశారు. ఆ బ్లడ్ అంతా పడితే ఎంతో కొంత ఇప్పుడు ఆ మనిషి తిన్న ఆహారమే కదా ఆ బిడ్డలోకి వెళ్తుంది. ఆ తల్లి ఆహారం తింటేనే అందులో ఉన్న శక్తి ఆ బిడ్డకి ఏమవుతుంది, వ్యాప్తి చెందుతుంది, వెళ్తుంది. మరి తల్లి ఏమో సొంత తల్లి ఏమో ఏం చేయలేదు, బిడ్డని కడుపులో ఏం చేయలేదు, 9 మాసాలు మోయలేదు, వేరే ఆమెకి ఇచ్చి మోపించింది. ఇలాంటి రోజుల్లో మనం ఏమవుతామో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి, మనం అంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా తల్లులందరికీ, ఎందుకంటే మీరు సాక్రిఫైస్ చేశారు మా కొరకు, మీ అందాన్ని సాక్రిఫైస్ చేశారు, మీ బలాన్ని సాక్రిఫైస్ చేశారు. పెయిన్ ఆ బాధ మా కొరకు మీరు ఏమయ్యారో అనుభవించారు. తల్లి ప్రేమ మాటల్లో చెప్పలేనిది, అది వివరించలేదు. రైట్, మనం ఆల్రెడీ మదర్ గురించి మాట్లాడుకున్నాం. చూడండి, మనకు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. చాలా వాటికి మనం చాలా విషయాలు మర్చిపోతాం. ఈ బిజీలో ఉన్న లైఫ్లో చాలా విషయాలు మనము మర్చిపోతాం. కానీ దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం మనం ఇక్కడ కూడుకోవడానికి విధానాన్ని బట్టి మర్చిపోయిన అనేక విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు, మనకు తెలివిని ఇస్తూ ఉంటాడు, జ్ఞానం ఇస్తూ ఉంటాడు, కుటుంబాన్ని కట్టడానికి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. రైట్, తండ్రి దగ్గర కొద్దిగా వెళ్దాం, తండ్రి గురించి మాట్లాడుకుందాం. తండ్రి గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. తండ్రి గురించి మనం పెద్దగా ఎక్కువగా మాట్లాడలేదు కదా, మాట్లాడతామా? ఉన్నారు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ అది చాలా తక్కువ నేను అనుకుంటాను. తండ్రి కోరికలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు గమనించారో లేదో, నేను ఓవరాల్గా చెప్తా ఉన్నాను. తండ్రికి కోరికలు కూడా చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఒకవేళ మీ ఇంట్లో దీపం ఉంటే స్త్రీల బట్టలు ఎన్నున్నాయి, పురుషుల బట్టలు ఎన్నున్నాయి?
ఎప్పుడైనా మీరు చెక్ చేసుకున్నారా? మా ఇంట్లో మా దూరం మొత్తం మా లేడీసే ఉంది. ఒక రేట్లో మాకు మా నాన్నగారికి, అంటే మాకు అవే సరిపోతాయి యాక్చువల్గా, అంతే కదండి. ఒక షర్ట్ ఒక పాయింట్ మాకు అంతే. ఇంకా వాళ్ళు చూసుకుంటే తండ్రి గురించి మనం మాట్లాడుకుంటే ఆయనకున్న కోరికలు కూడా పెద్దగా ఏమి ఉండేవి. ఆయనకి ఏంటయ్యా అంటే నీ ఆశయం ఏంటయ్యా అంటే తల్లిని అలా అని కాదు, తండ్రి గురించి మాట్లాడుతున్నాను కాసేపు. ఆ తండ్రి గురించి మీరు అట్లా కంప్లీట్ చేయకండి కాసేపు. ఆయనకున్న కోరికలు ఏంటయ్యా అంటే తండ్రి ఏం చెప్తాడు? ఎప్పుడైనా అడిగారా మీ డాడీని కానీ మీ ఫాదర్ని కానీ మీ నాన్నగారిని కానీ ఎప్పుడైనా అడిగారా? నాన్న నీ ఆశయం ఏంటి, నీ గోల్ ఏంటి? ఆయన ఏమంటాడు? మిమ్మల్ని మంచిగా చూసుకోవడమే నా గోల్. ఇంకా వేరే ఆశ్రయం వస్తుందా? ఇంకా వేరే ఆన్సర్ ఏమైనా? తల్లి కూడా అదే గోల్ ఉంటుంది. తల్లి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. నీకేమైనా కోరికలు ఉన్నాయంటే ఏమైనా ఉంటాయా తండ్రికి? ఆయన పడే ప్రయాసం అంతా కూడా ఎవరి కొరకు? పిల్లల కొరకే, వారి యొక్క భవిష్యత్తు కొరకే. ఆయన భవిష్యత్తు ఆయన ఎప్పుడూ మర్చిపోతాడు. ఒక బాబు ఒక పాప ఉంటాడంటే ఆయన భవిష్యత్తు ఆయన మర్చిపోయి ఇంకా మిగతా తన జీవితకాలం అంతా కూడా తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. అది తండ్రికి ఉన్న క్యారెక్టర్, అంతేనే కదా. మీ పేరెంట్స్ని అడగండి, మీ తల్లిని అడగండి, అమ్మ నీ యొక్క గోల్ ఏంటి, నీ అంబిషన్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటారు? మీరే మా గోల్, మీరు మంచిగా ఉండడమే మా గోల్, అంతే కదా. మీ కొరకు మేము ఎంతైనా ఏం చేస్తామో ప్రయాసపడతాము. చూడండి, ప్రేమ అనేది ఎలా వ్యక్తపరచబడుతుందంటే నా కొరకు నేను చేసుకోవడం కాదు, కానీ ఇతరుల కొరకు నేను చేయడం, అంతేనా కదా. ప్రేమ అంటే ఏంటి? నా కొరకు నేను చేసుకోవడం అనేది స్వార్థం. ఇతరుల కొరకు నేను ఒక పని చేయడం అనేది ప్రేమ. నాకు తెలిసి ఓవరాల్గా చెప్తున్నాను, మ్యాక్సిమం అన్ని ప్రేమలో కలుషితం ఉంటుంది, కానీ ఎక్కడ ఒకటి కలుషితం కనబడుతుంది. కానీ ఒక పేరెంట్స్ ప్రేమలో మాత్రమే, ఒక తల్లి ఒక తండ్రి ప్రేమలో మాత్రమే కలుషితం అనేది మనకు కనబడుతుంది. వాళ్ళు సంపాదించుకున్నది అంటే ఇది మాదే అని వాళ్ళు ఈరోజు కూడా చెప్పరు. నేను ఓవరాల్గా మాట్లాడుతున్నాను. తండ్రులు మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడంటే, ఒక మంచి తల్లి ఎలా ఉంటుందంటే, మన పిల్లలు చూసుకుంటే వాళ్ళు కష్టపడినంతా కూడా వాళ్ళ పిల్లలు ఏం చేయాలనుకుంటారు? వాళ్ళ పిల్లలకు దాన్ని అందజేయాలనుకుంటారు. వాళ్ళు కష్టపడతా ఉంటారు. దేని కొరకు? శ్రమకు మించిన కష్టపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ పిల్లల భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళు మంచి స్థానంలో వాళ్ళు ఏమవ్వాలి, ఉండాలి. ఈ రోజుల్లో అన్ని ఫ్యామిలీస్లో ఇలా ఉండట్లేదు. ఇలా ఉంటున్నారా? తండ్రులు ఇలా ఉంటున్నారా? ఉండట్లేదు. కానీ దేవుడు వాటిని సెలవిస్తూ ఉంది, తండ్రి అంటే ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే తండ్రి. రైట్, ఇవి మనం మాట్లాడుకుందాం. సింహపు పిల్ల, సింహం ఉంటుంది, దానికి పిల్ల ఉంటుంది, సింహం పిల్ల. మీరు అడగండి, దాని దగ్గరికి వెళ్ళి మనం మామూలుగా చెప్తున్నాను. దానికి ఆ సింహపిల్ల తన తండ్రి ముద్దా కదా. మీరు కాకి దగ్గరికి అడగండి, కాకి పిల్ల కాకికే ముద్దు, సింహపిల్ల సింహానికే ముద్దు, పంది పిల్లకే ముద్దు. ఇలా చెప్తున్నాను, కానీ తప్పు కాదు. అంటే చూడండి, ఎవరి తండ్రి వారికే గొప్ప, ఎవరి తల్లి వారికే గొప్ప. మనం కంపేర్ చేసుకోదు. ఇక్కడ వేరొకరు మనం ఏం చేయొద్దు, కంపేర్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న ఒక స్టేజ్లో బాగా తాగేవాడు, ఇలా అంతా గందరగోళం చేసేవాడు, ఆ గడ్డి కూడా గందరగోళం చేసేవాడు, కాళ్ళు మొత్తం చేసేవాడు, గందరగోళం చేసేవాడు. ఎందుకు ఆయన అలా చేస్తున్నాడంటే ఆయన పెరిగిన విధానం అటువంటిది. చెప్పేవారు, బుద్ధి చెప్పేవారు లేరు ఆయనకి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం సరైన పద్ధతిలో క్రమంలో పెంచకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? అలానే పెరుగుతాడు. ఒక తప్పు అని చేసినప్పుడు ఆ తప్పురా అంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఒక మాట. ఎవరో చెప్తున్నాను, ఆ సరైన మార్గంలో అతడు తల్లి చెప్పకపోతే బాలుడు తప్పు మార్గంలో నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఆయనకున్న కల్చర్లో ఆయన పెరిగాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక
ఒక స్థితికి వచ్చాడు. ఆయన ఒక స్థితికి ఏమయ్యాడు? ఆయన వచ్చాడు. అప్పుడు ఆయన నాకు తండ్రి, ఇప్పుడు కూడా నాకు ఆయన తండ్రి. ఇప్పుడు మీరు అడిగారు అనుకున్నాను, మీకు ఈ ప్రపంచంలో నీకు ఎవరయ్యా ఇష్టం అంటే నేను ఏమంటాను? నా తండ్రి అని చెప్తాను. ఆయన ఎటువంటి వాడైనా కానీ నా తండ్రి నాకు ముద్దు, అంతేనే కదా. నా తండ్రి నాకు, ఎందుకంటే ఆయన నాకు ఏమిచ్చాడు? జన్మనిచ్చాడు. నేను ఉన్నానంటే దానికి కారణము ఆయనే. ఆయన ఎటువంటి వాడైనా కానీ మీరు గమనించండి, పిల్లలు తప్పు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానీ సమాజం వాళ్ళని గౌరవించకపోయినా తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒక కుమార్తె పాపం చేస్తూ అనుకుంటాం, సమాజం అంతా కూడా వేరే చూస్తుంది అనుకుంటాం, కానీ ఓన్లీ పేరెంట్స్ మాత్రమే మరలా ఆ కుమార్తెను ఇంటికి ఏం చేస్తారంటే చేర్చుకుంటారు. తమ ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు? చేర్చుకుంటారు, అంతేనే కదా. వాళ్ళు ఎలానైనా ఉంటాయి అంటే అలా, అంటే ప్రతి స్థితిలో ప్రతి స్టేజ్లో మనకు తోడుండేది ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ప్రతి ఏ స్థితిలో నువ్వు ఐశ్వర్యవంతులో ఉన్నా నేను నీతో ఉంటారు, నువ్వు అడుక్కునేవాడు అయినా కూడా నీతోనే ఉంటారు. అవునా అంటారా? రైట్, సరే. ఈ సమయంలో మనం కొన్ని తండ్రికి నానాడతారు చెప్పండి కాసేపు, మీతో మాట్లాడిస్తాను. నానాడతారు అంటే సిమిలర్ వర్డ్స్, అంతే కదా. తండ్రికి నానాడతారు, నాన్న, అయ్యా. ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పాలి. తండ్రి, ఇంకా జనకుడు, ఇంకా డాడీ, అన్నీ ఇంగ్లీష్ తమిళ్ అన్నీ కలపడం, నో ప్రాబ్లం. అబ్బా, పాప, పప్ప, పప్ప, పాప కాదు పప్ప, పాప పప్ప అంటారు, బాబా, ఇంకా అప్ప, ఇంకా నేను కొన్ని రాష్ట్రాలు అవన్నీ చెప్పేసాను ఆల్రెడీ కదండి. ఇవి నాన్నకున్న రకరకాల మనం నాన్న చేస్తాము, పిలుస్తాము అన్నమాట కదా. కొంతమంది డాడీ అంటారు, నాన్న అంటారు, అప్ప అంటారు, నాకు చెప్పుకున్నట్టు పప్ప, రకరకాల మనం చేస్తాం. తండ్రి ఏం చేస్తాం? మనము పిలుస్తాం కదా. మన అందరూ ఒక తండ్రి ఉన్నాడు, ఇందాక చెప్పినట్టుగా పరలోకమందున్న మా తండ్రి. ఒక మాట గుర్తుకొస్తాం ఇక్కడ, వాటిలో ఇంకో మాట తెలుసుకుందాం. మన మధ్యలో తండ్రి లేని వారు కొంతమంది ఉన్నారు, అవునంటారా కాదంటారా? ఇందాక మలసరం కన్నారు కదా, ఇది ఓన్లీ పేరెంట్స్ కొరకు అంటే నా విషయం ఒక విషయం చెప్తాను. మామయ్య, నేను విన్నాను, ఈ మాట విన్నాను. మామయ్య, మేనమామనంట తండ్రి తర్వాత తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవన్నీ మనము తెలియాలి. ఇవన్నీ మనకి ఏమవ్వాలా? మనకి రిలేషన్స్ తెలియాలి. ఊరికి వెళ్తే ఎవరు బాబాయ్ అవుతారో, ఎవరు మేనమామ అవుతారో, ఎవరు మామ అవుతారో తెలియదు. మొన్న ఫంక్షన్కి వెళ్ళారనమాట, బాబాయ్ని ఎదురుపడతారు, మామలు ఎదురుపడతలేదు. అవునా కదండి. చూడండి, మేనమామ అంట తండ్రి తర్వాత తండ్రి స్థానం ఉన్న పర్సన్. ఇది ఒక సాక్షి చెప్తా ఉన్నాను. మరి 2012లో మామగారు చనిపోయారు, అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా పిల్లలకు ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా అక్క తన ఎంత ప్రయాసం పడాలో ఆనబడింది. అమ్మమ్మ తాతగా మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ప్రయాసపడ్డారు. మరొక మేనమామగా నా ప్రయాసం కూడా నేనేమయ్యాను. వాళ్ళకి ఇవ్వాల్సిన మనం ఏం చేయాలంటే ఇవ్వాలి. ఇప్పటి వరకు వాళ్ళు నాన్న టాపిక్ తీసి ఏడ్చింది లేదన్నమాట, లేదు, అంతేనే కదా. రైట్. ఇంకా మనం చూస్తూ ఉంటాం, మన మధ్యలో మరి మగారు కూడా ఉన్నారు. నాకు తెలిసి అంటే రమ్యాక కానీ కరుణ కూడా కానీ ఏ లోటు లేకుండా చేసి తల్లి చేసేది పెంచేది. నాన్న అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. అని చాలా నాన్న అంటే మేల్ పర్సన్ అనుకుంటారు, ఒక మగ వ్యక్తి అనుకుంటారు. కానీ నాన్న అంటే రెస్పాన్సిబుల్ తీసుకున్న పర్సన్. అవునా కదండి? ఒక రెస్పాన్సిబుల్ తీసుకున్న బరువు బాధ్యతలు తీసుకున్న పర్సన్, అంతేనా కదంటారా? ఇప్పుడు ఒక మాట ఆకాశ్ ప్రకాష్ గారు
సో వాళ్ళకి నాన్న లేని లోటు ఎక్కడ రాకుండా మేము ఏం చేస్తామంటే చూసుకున్నాం. నాన్న ఇవ్వాల్సినవన్నీ కూడా మేము కుటుంబంగా వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఇస్తున్నాం. సో నాన్న లోటుగా లేదు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుడి కృపలో మనకు అన్ని దొరుకుతూ ఉన్నప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు. ఇచ్చిన నాన్ననే దేవుడు తీసుకెళ్ళినప్పుడు అంతకు మించిన పరమ తండ్రి మనకు తండ్రి ఉన్నాడు కనుక మనం చింత చేయాల్సిన అవసరము లేదు. మన మధ్యలో మరియమ్మ గారు ఉన్నారు కనుక తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తూ ఉన్నాడు? దేవుడే తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తున్నాడు? దేవుడే తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడు అంటే, మరి తల్లిగా ఉన్న మరియమ్మ గారికి దేవుడు జ్ఞానమునిచ్చి పిల్లలు ఏ విధంగా పెంచాలి, వారి మంచడలు ఏ విధంగా చూసుకోవాలి, వారి వివాహాలు చేయాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇవేంటంటే తండ్రి అంటే మళ్ళీ తండ్రి అంటే తండ్రే, కానీ ఆ తండ్రి స్థానంలో మనం మారుతూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం, మేడమామ ఉన్నాడు, ఇప్పుడు మరియమ్మ గారు ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఆ రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా తండ్రి స్థానంలో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కార్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఒక మాట క్లియర్ ఇక్కడ, మనకు తండ్రి, మరి దేవుడిచ్చిన తండ్రి ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మరి పరమ తండ్రి మనకు తండ్రిగా ఉండి ఆయన మన బాగోగులు ఏం చేస్తున్నాడు, చూసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా చింత చేయాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద చూడండి, మనకు ధనవంతులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, దరిద్రులు ఉంటారు, ధనికులు ఉంటారు, కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ భూమి మీద. నేను ఇక్కడ ఉన్నానంటే నాకు తల్లిదండ్రులు, ఇది చూడండి గొప్ప ధన్యత. అక్క చెల్లెలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కడ చెల్లెలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు లేని వారి భూమి మీద ఎవరు కూడా లేరు. అంతనే కదండి. మన వాక్యంలోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండము మనకు తెలిసిన వాక్యం మళ్ళీ చదువుకుందాం, జస్ట్ దాన్ని రీక్యాప్ చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము నేను చదువుతాను ఇక్కడ 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎదురుగా కానీ పలికాను. ఈ కుటుంబానికి పిల్లర్స్, పునాది ఎక్కడ వేయబడింది అంటే ఏదెను తోటలో. చూడండి, గమనించాలా, ఈ కుటుంబానికి పునాదులు ఎక్కడ వేయబడ్డాయి అంటే ఏదెను తోటలో. మరి తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడిగా మనం గమనిస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద ప్రతి జంతువును ఏగుదురుగా కానీ పలికాను. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించను. దేవుడి స్వరూపంలో వాడిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ కుటుంబానికి పునాదులు ఎక్కడ వేయబడ్డాయి అంటే, మరి ఆదికాండము మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనం గమనిస్తే, మరి ఏదైనా తోటలో దేవుడు కుటుంబానికి ఏం చేశాడు, పునాదులు వేశాడు. మరి మొట్టమొదటి మనిషి ఆదాము, తర్వాత అవ్వ. ఎందుకయ్యా దేవుడు ఆదాము అవ్వలను సృజించాడు అంటే అది ఆయన ప్రేమ. ఈ కార్యం ఎక్కడ జరుగుతుందా అంటే ప్రేమలో జరుగుతూ ఉంది, అంతేనా కదా. మనం అనుకోవచ్చు, నిన్న కూడా మన మధ్యలో అంటే మనకు కాటేజ్ బిల్డింగ్ లేనందుకు శనివారం కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం. డౌట్స్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పిల్లలు అడిగారు, నిన్న ఆకాశం అడిగాడు అనమాట. మనం తప్పు చేస్తామని కూడా తెలియదు, మనకు సృష్టించాడు. అక్కడ నువ్వు తప్పు చేస్తావని ఆయన కాదు, కానీ ఆ కార్యము ఆయన ప్రేమలో నుండి అర్థమైంది, పూనుకుంది, అంతేనే కదండి. కొత్తగా భార్య భర్తలు పెళ్ళైన మనం గమనిస్తే వారి పిల్లలు ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తారని తెలుసు, అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కనడానికి ఇష్టపడతారు. అది ఎక్కడ ఆ కార్యం జరుగుతూ ఉంది అంటే అది ప్రేమలో అది ఏమవుతుంది, ప్రేమ ద్వారా ఆ కార్యం అనేది ఏమవుతా ఉంది, జరుగుతూ ఉంది. మరి ఈ వ్యవస్థను తల్లి, తండ్రి, పిల్లలు, ఈ వ్యవస్థను దేవుడు ఏదైనా తోటలోనే ఆయన అక్కడ స్థాపించి ఉన్నాడు. అవునట కాదంటారా, స్థాపించాడు. ఇక మనం గమనిస్తే ఆయన ఇంకేమంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఆదాము గారికి దేవుడు 2 పనులు చెప్పాడు.
2 పనులు చెప్పాడు. ఏంటి ఆ 2 పనులు? ఏదైనా తోటలో ఉంచిన తర్వాత 2 పనులు చెప్పాడు. ఒక పని ఏంటయ్యా అంటే ఈ తోటను నువ్వేం చేయాలి? సేద్యపరచాలి. ఇంకొక పని ఏంటి? ఈ తోటను నువ్వేం చేయాలి? కాయాలి. చూడండి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేసి దేవుడు ఆదాము గారి నుంచే నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ తోటను నువ్వేం చేయాలి? సేద్యపరచాలి. ఈ తోటను నువ్వేం చేయాలి? కాయాలి. అక్కడ మనం అర్థం చేసుకుంటే కుటుంబాన్ని మరి ఆ బాధ్యత దేవుడికి ఎవరికైనా అప్పగిస్తున్నాడంటే తండ్రికి ఆ బాధ్యత దేవుడు అప్పగిస్తా ఉన్నాడు. ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు? తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు. అవ్వకి ఏమైనా చెప్పాడా? ఈ విషయంలో ఏమైనా చెప్పాడా? లేదు. ఎవరికైనా దేవుడు కుటుంబ బాధ్యత అప్పగిస్తున్నాడంటే తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు. ఆదాము గారికి అప్పగిస్తా ఉన్నాడు. ఈ తోటను నువ్వేం చేయాలి? సేద్యపరచాలి. ఈ తోటను నువ్వేం చేయాలి? సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే ఏంటి? సేద్యపరచడం అంటే ఏంటి? పంట వేయడము, దున్నడము, అంతే కదండి. పంట వేసి బాగుపరచాలి దాన్ని, అంటే ఫలించే విధంగా మనం ఆ ప్లేస్ని ఏం చేయాలి? చూసుకోవాలి. ఒకవేళ అందులో చెత్త ఉందనుకోండి, తీసి బయట పారవేయాలి. చెత్త ఉండే కాయడం అంటే ఏంటి? కాయడం కూడా చెప్పాడు అనమాట. కాయడం అంటే ఏంటి? మానిటర్ చేయడం. ఏంటి? బయట నుండి ఏది కూడా హానికరమైన ఏది కూడా లోపలికి రాకుండా చూసుకోవాలి. మరి దేవుడు తండ్రికి ఇస్తున్న మాటలు కూడా ఇవే అనమాట. నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? పోషించాలి. నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? సంరక్షించాలి. అవునంట కదండి. నీ కుటుంబాన్ని ఏం చేయాలి? సంరక్షించాలి. కాకపోతే ఈ రోజుల్లో ఏమవుతుంది చూడండి, చాలామంది తండ్రులు ఈ పని చేయడంలో విఫలమవుతా ఉన్నారు. చాలామంది తండ్రులు ఈ పని చేయడంలో విఫలమవుతా ఉన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టి పని విషయంలో వాళ్ళు విఫలమవుతా ఉన్నారు. కుటుంబ పోషణ విషయంలో వాళ్ళు ఏమవుతా ఉన్నారు? విఫలమవుతా ఉన్నారు. కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకెళ్తాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చదువుకొని మనం ముందుకెళ్తాం. నాకు కొద్దిగా సహకరించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును స్వీకరించుము, అంగీకరించుము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఇక మనం గమనించాలి, ఈరోజు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. తండ్రి మనకేమిచ్చాడండి? జన్మనిచ్చాడు. మనకేమిచ్చాడు? ఆయన జన్మనిచ్చాడు. ఫస్ట్గా పిల్లలమైన మనము, పేరెంట్స్ అయినా కూడా, మీకు మా తండ్రులు ఉంటారు కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి, అవునా కాదంటారా? యాక్చువల్గా ఎవరికి అంటారు మనల్ని? తల్లి కంటుంది కదా. 9 మాసాలు గర్భంలో మోసి ఆ తర్వాత కంటుంది. కానీ దేవుడు వాక్యం అంటా ఉంది, నిన్ను కనిన నీ తండ్రి. అంతేనే కదంటారా? తండ్రి లేకపోతే మనకు జీవనము లేదు. నీ తండ్రి ఎలాంటి వాడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి ఎలాంటి వాడైనా కానీ ఆయన లేకపోతే నువ్వు లేవు. ఆయన లేకపోతే నువ్వు లేవు, అంతే. మనం సైన్స్ తర్వాత చూసుకుందాము. అప్పుడు ఆలోచనగా ఆయన లేకపోతే మనము లేవని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తండ్రి నిన్ను కన్నాడు. తండ్రి నిన్ను ఏం చేశాడంటే కన్నాడు. అదేంటయ్యా తల్లి కదా కంటుంది అంటే, తండ్రి లేకపోతే తల్లి ఏం చేయలేదు? కనలేదు. భర్త లేకపోతే భార్య ఆ పని చేయలేదు. నీ తండ్రి ఎలాంటి వాడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆయన నీకు జన్మనిచ్చాడు. నువ్వు ఈరోజు ఈ భూమి మీద ఉన్నావు, నువ్వు నోరు తెచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, దానికి కారణము నీ తండ్రి. నీ తండ్రి లేకపోతే నువ్వు లేవు. ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి. ఇందాక ఎందుకనంటే కాకి పిల్ల కాకికే ముద్దు, పంది పిల్ల పందికే ముద్దు, సింహం పిల్ల సింహం ముద్దు. మా నాన్న ఎట్లయినా ఉంటాడు, ఆయన నాకు ముద్దు. మా నాయన చేసిన నేను ఊరుకుంటారా? ఆయన ఎలాంటి వాడైనా కానీ
ఆయన జోలికి వేరే వాళ్ళు వస్తే నేను ఊరుకోను. మా ఇంట్లో నాకు మా నాన్న గొడవలు అయినప్పుడు పెద్ద పెద్దగానే అవుతాయి అన్నమాట. కాబట్టి దేవుడి యొక్క కృపను బట్టి ఈరోజు ఒకవేళ అది సహజం కదా, అందులో తప్పేముంది, అవి అవుతాయి. కుటుంబం అన్నప్పుడు అవి ఏమవుతాయి. ఇది మంచి సాక్ష్యం. మరి నాకు మా తండ్రి గారికి మంచి సాక్ష్యం. ఈరోజు గొడవ పడతామండి, దేవుడిని సంవత్సరం చెప్తా ఉన్నాను, రేపు పొద్దున మనం మాట్లాడతాం. గతం అది అయిపోతుంది. ఇక ఛాన్సర్ అయింది అట్లా. ఆయన మర్చిపోతా, నేనే మర్చిపోతాను. ఇంకా నేను చెప్పుకోదు కానీ తర్వాత నా బాధ నాదే అనమాట. ఎందుకు అట్లా బిహేవ్ చేశాననే బాధ ఉంటుంది అనమాట తర్వాత. కాబట్టి ఆ టైంలో ఆ కోపంలో వస్తూ ఉంటాయి. దేవుడి కృపను బట్టి అది సాయంత్రం కల్లా అయిపోతుంది, లేదంటే రేపు పొద్దున కల్లా సమాధానం అయిపోతుంది. ఆయన మర్చిపోతాడు, నేను మర్చిపోతాను. ఇలాంటి వాతావరణం కావాలా మనకి ఇలాంటి వాతావరణం కావాలి. ఇలాంటి వాతావరణం మనకు కావాలా. గొడవలు ప్రతి కుటుంబంలో ఏముంటాయని గొడవలు ఉంటాయా. కానీ మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి, సరి చేసుకొని ముందుకు మనం ఏమవ్వాలి, పోవాలా. ఒకసారి వాక్యం చూసుకుందాము. ఫస్ట్ కొరింథియన్స్ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు వివాహం అయిందండి. పౌలు గారికి వివాహం అయిందా? అపోస్తలుడైన పౌలు గారికి వివాహం అయిందా? అవ్వలేదు. పక్క నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఇద్దరు బ్రదర్స్ వచ్చి ఆయన వివాహం అయిందన్నారు. నేను షాక్ అయినా. నేను చదివినప్పుడు ఎక్కడైనా వివాహము కాలేదు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది ఆయన వివాహము కాలేదు. సరే అది పక్కన పెడతాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అండి, ఆయన కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఉపదేశకులు మీకు చాలా మంది ఉన్నారు కానీ తండ్రులు మీకు అనేకులు లేరు. అయితే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు, క్రీస్తు యొక్క సువార్త ద్వారా పౌలు గారు అంట ఏమైనా అక్కడ మిమ్మల్ని కంటిని, ఆ సంఘంలో ఉన్న వారిని పౌలు చేశాడు, కన్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన మాట? ఎందుకు చెప్తున్నాడు ఆయన మాట? చూడండి, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చే టైంలో పడే వేదన ఎలాగైతే ఉంటుందో, పౌలు గారు కూడా ఒక పాపిని పరిశుద్ధలోకి రావడానికి అంతే ప్రయాసపడ్డాడు. ఆయన స్పిరిచువల్ ఫాదర్. కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, నేను మీకు ఆత్మీయ తండ్రిని, మీరు నాకు ఆత్మీయ పిల్లలు. ఉపదేశకుల కంటే కూడా నేను మీకు ఇంకా ఆత్మీయంగా నేను మీకు దగ్గర వాడాను. స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి అనేసి సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఈనాడు ఎంతమంది ఒక సేవకుని తండ్రిగా భావిస్తూ ఉన్నారు? ఎంతమంది ఒక సేవకుని తండ్రిగా భావిస్తూ ఉన్నారు? ఒక సేవకుడు, ఎంతమంది సేవకులు తన సంఘంలో ఉన్న వారిని పిల్లలుగా భావిస్తూ ఉన్నాడు? పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను మిమ్మల్ని ఏం చేశాను, కన్నాను. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మించడంలో ఎంతైతే బాధపడుతుందో, ఎంతైతే వేదన పడుతుందో, అటువంటి వేదనతో నేను మిమ్మల్ని కన్నాను. క్రీస్తు యొక్క సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. మీరు నా యొక్క పిల్లలు, మీరు నా యొక్క బిడ్డలు. అందుకే మనం వింటాం కదా, ఈయన ఆత్మీయ తండ్రి, ఈయన ఆత్మీయ తల్లి అని చెప్పుకోవడం తప్పేం కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు, కన్నారు. జన్మ నన్ను అడిగితే చెప్పండి, మీరే చెప్పండి, ఒక బిడ్డ జన్మ ఇవ్వడం ఈజీగా? ఒక బిడ్డకు జన్మనివ్వడం కష్టమా? ఒక పాపిని దేవుళ్ళకి నడిపించడం కష్టమా? అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది కంపేర్ చేస్తే చేయవచ్చు, కానీ ఒక పాపిని
దేవుళ్ళలో నడిపించడం అనేది ఈరోజు ఏమవుతుంది? కష్టం అవుతాం. అలా తయారవ్వాలి మనం ఏమవ్వాలంటే అనేకులకు మనము కనాలి. ఏదో గుర్తుకొస్తుంది, అది పక్కన పెట్టిస్తాను. ఒక మాట చెప్పాలి. కంటేనే తల్లి అయితే కంటే తల్లి అవుతుందండి. కంటే తల్లి అవుతుందా? అన్నిటిని అంటే కనడమే కాదు, కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే ఆమె తల్లి అవుతుందా? ఇక్కడ పౌలు ఈ విషయం చెప్తున్నాడు అండి. కన్నంత మాత్రం తల్లులు కాదు, ఎవరైనా అంటారు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాలని ఉద్దేశిస్తా ఉన్నారంటే, ఆయన జన్మనివ్వడముతో కంపేర్ చేసుకుంటూ ఒక పాపిని దేవుళ్ళని నడిపించడం చాలా కష్టం. నడిపించి వారి దేవుళ్ళలో ఉంచడం అనేది మామూలు విషయం కాదు. వారిని స్థిరపరిచే విధంగా నడిపించడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వారికి చాలా మంది సొంత తండ్రులు ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ మిమ్మల్ని నేను స్థిరపరిచాను, క్రీస్తులో మిమ్మల్ని నేను ఏం చేశాను? నడిపిస్తున్నాను, స్థిరపరిచాను మిమ్మల్ని. ఆ విధంగా మిమ్మల్ని ఏం చేశాను? తీసుకొచ్చాను. ఒక అమ్మాయి ఒక తల్లి ఒక బిడ్డ జన్మనిచ్చింది. చాలా కేసెస్ ఉన్నాయి, మనం కూడా చూస్తాం. ప్రత్యేక సంవత్సరం మనం ఉన్నాం. పడేసి వెళ్ళిపోయారు. పెంట కుప్పలో దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెత్త దగ్గర దొరికిన పిల్లలు చాలా, కనేసి పడేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆమె తల్లి అవుతుందా? ఆమె తల్లి అవుతుందా? అవ్వదు. మరి తల్లి ఎప్పుడు అవుతుంది? ఆ బిడ్డ బాగోగులు చూసుకున్నప్పుడు, అంతేనే కదండి. ఆ బిడ్డ బాగోగులు చూసుకున్నప్పుడు మనం చూస్తాం, మన వార్తల్లో చూస్తాం, పేపర్లో చూస్తాము. రోడ్డు మీద దొరికిన బిడ్డ, చిత్తపట్టు పక్కన దొరికిన పాప. పౌలు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని కన్నాను, క్రీస్తు కృప సువార్తని మిమ్మల్ని చేశాను, కన్నాను. ఈరోజు ఇలాంటి సేవకులు తక్కువైపోయారు. మా ఇంటికి సంఘ పెద్ద ఒక్క సంవత్సరం తిరిగాడండి. మేము ప్రభువును అంటే తెలుసుకున్నాక లోకం పరిస్థితులను బట్టి లోకంలో ఉన్నప్పుడు, మరి ఆయన పేరు డేవిడ్ అని, మీరు లాస్ట్ టైం మా ఇంటికి ప్రేయర్కి వచ్చినప్పుడు చూశారు, నా పక్కన కూర్చున్నాడు. ఒక సంవత్సరం తిరిగాడు ఆయన మా ఇంటికి. ఒక తల్లి బిడ్డ జన్మనివ్వడానికి 9 ఏళ్ళు పడితే ఆయన మాకు జన్మనివ్వడానికి, యేసు క్రీస్తు సువార్తలు మాకు జన్మనివ్వడానికి సంవత్సరం తిరిగాడు మాట. ఆయన సంఘ పెద్ద. ఈరోజు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే, ఆయన మమ్మల్ని క్రీస్తులోనికి నడిపించాడు, క్రొత్త జీవితము అనుగ్రహించడానికి సహాయపడ్డాడు. పాపములో నుండి పరిశుద్ధతలోనికి, నరకములో నుండి నిత్య జీవానికి మనం ఏం చేశాడు? నడిపించాడు. దాని కొరకు ఆయన పడ్డ ప్రయాసము ఒక సంవత్సరం ప్రయాసపడ్డాయి. ఈరోజు ప్రయాసపడేవాళ్ళు కనేవాళ్ళు తక్కువైపోయారు, దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కనేవాళ్ళు తక్కువైపోయారు, దోచుకునే వాళ్ళు. ఇదే కలిసి జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు? టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అలా వేరే వాళ్ళు పెట్టుకోవడం, సంఘాలు కూడా అలానే జరుగుతాం. కనడం తక్కువైంది, కానీ వాళ్ళని దోచుకోవడము ఎక్కువ అవుతా ఉంది. సరే, మనం వాటిలోకి వెళ్తే కొన్ని పాయింట్స్ నేను ముందు చెప్పి ముందుకు వెళ్తాను. దేవుని వాక్యం ఏం ఉన్నాడంటే, తండ్రి పిల్లల్ని కోరుకునేవాడు. తండ్రి పిల్లలను కోరుకునేవాడు, అంతేనా కదా? పోషకుడు, సంరక్షకుడు, జీవన దారం ఇచ్చేవాడు. తండ్రి ఎలా ఉండాలి? బైబిల్ స్పెషల్ చెప్తుందంటే, ఒక కుటుంబ యజమానుడు. బైబిల్ స్పష్టంగా తెలుస్తుంది, తండ్రి అంటే ఒక కుటుంబ యజమానుడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, అంతేనా కదండి? జీవనాన్ని ఇచ్చేవాడు. మనం చూసుకున్నాం. వాటిలోకి వెళ్దాము. మొదటి పాయింట్ చూస్తూ మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4:6. కొత్త నాకు సహకరించండి. ఎఫెసీ పత్రిక 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. మరి మన తండ్రి, మన ఒకటే తండ్రి, మన అందరి కూడా ఒకటే తండ్రి. ఎవరు ఆ తండ్రి? మరి మనం అందరం కూడా నూతన జన్మ పొందుకున్నాం, అవునా కాదంటారా? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఇక్కడ? మన అందరికి కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఇప్పుడు
మన అందరికీ రక్షపడిన వారందరూ కూడా ఒకటే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది అశాశ్వతం. కానీ శాశ్వతమైన తండ్రి మనకు ఒకడు ఉన్నాడు. ఆయన అందరిలో ఏమైనా మన అందరిలో ఆయన ఉన్నాడు. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అనేది గొప్ప భాగ్యము. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏం చేశాడు? కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఎంత బలంగా ఉన్నానంటే నా తండ్రి పెట్టి ఆహారం ఉంటుంది, కంపల్సరీ ఎంతో కొంత ఉంటుంది. కానీ అంతకు మించి పరమ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? మా తండ్రి పెట్టి ఈ రోజు మన తండ్రి పెట్టి ఆహారము నీకు అరగాలంటే పనులు మన తండ్రి కృప నీకు ఉండాలి. నేను సంపాదించుకొని నేను తింటున్నానంటే నువ్వు సంపాదించుకుని నువ్వు తినాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేకపోతే తినేదంతా వామట అవుతుంది. మన అందరికీ పరలోకం ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అందరిలో ఉన్నాడు. అవునంటే కదన్నా? మన రక్షణ మన అందరిలో కూడా ఆయన మనకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. మనం ఇంకా నిశ్చింతగా ఉండాలి, ధైర్యంగా మనం ఏమై ఉండాలంట ఉండాలి. మన తండ్రి చూడండి, ఇంకా ముందుకు వెళ్దాము. అదేవిధంగా యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 16వ వచనం. నాకు తండ్రివి అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడవు నీకు పేరే కదా. మనం గమనించి చూడండి, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, నీవే నా తండ్రివి. ఏవో సంబంధమైన తండ్రి నన్ను టేక్ కేర్ చేసినా చేయకపోయినా, నన్ను పట్టించకపోయినా, క్రైస్తవులు మనం అందరూ కూడా ఒక నిశ్చింత ఏంటంటే పరలోకం మనకు ఒక తండ్రి ఉన్నాడు. పరలోకం మనకు ఒక తండ్రి ఉన్నాడు. అబ్రహాము మమ్మల్ని ఎరిగినా ఎరగకపోయినా, ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని స్వీకరించకపోయినా నీవు మాకు చూడండి అనాది కాలం నుండి యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడవు నీవే కదా. మనం ఎంత నిశ్చింతంగా ఉండాలి. ఇప్పుడు చింత చేయాల్సిన అవసరం మనకు లేదు, చింత చేయాల్సిన మనకు అవసరము లేదు. ఎందుకంటే పరలోకం మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో తండ్రి బలహీనం ఉండొచ్చు, ఈ లోకంలో మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ పరలోకం మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మనను విమోచించేవాడు, మనల్ని సరిచేసేవాడు, సరైన మార్గం ముందు నడిపించేవాడు. ఆయన మనల్ని కన్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడంటే కన్నాడు, జన్మనిచ్చాడు. మనకైనా జన్మనిచ్చాడు. మన అందరిలోనూ ఆయన ఏమైనాడంట, అందరూ కూడా ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక తండ్రి, ఇక్కడ చాలామంది వివాహమైన వారు ఉన్నారు, వివాహం చేసుకున్న పోయేవారు కూడా ఉన్నారు. కనుక ఒక తండ్రి ఎలా ఉండాలి మీరు చెప్పండి. మీరు మాట్లాడాలి. ఒక తండ్రి ఎలా ఉండాలి? మీరు ఏం కోరుతున్నారు? ఒక తండ్రి ఎలా ఉండాలని మీరు కోరుతున్నారు? మా ఇంట్లో మా తండ్రి ఇలా ఉన్నాడు. మరి ఒక తండ్రి ఎలా ఉండాలి? ఒక తండ్రి ఎలా ఉండాలి? ఆత్మీయంగా కూడా నడిపించాలి. ఇంకా ఇంటి పాయింట్లను బట్టి మనం ముందుకెళ్దాం. ఒక తండ్రి ఎలా ఉండాలి? ఒక కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి? నా మట్టుకు నేను బ్రతికేస్తానంటే కాదు. దేవుడు ఆదాముకి కొన్ని పనులు అప్పచెప్పాడు. కుటుంబ యజమానుడిగా ఆయన కొన్ని పనులు అప్పచెప్పాడు. ఆ పనులు చేయాలి, చేయకపోతే తీసి బయట పెట్టేశాడు. లేకపోతే పెట్టలేదా? బయట పెట్టేశాడు. ఈ పని చేయొద్దన్నాడు, చేశాడు, బయట పెట్టేశాడు. ప్రతి తండ్రికి ప్రతి తల్లికి బాధ్యత అప్పగించాడు. కుటుంబ బాధ్యత దేవుడు అప్పగించాడు. ఒక తండ్రి ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? బాధ్యతలు తీసుకోవాలా? ప్రతి అక్కను తీర్చాలా? అవసరమైన ప్రతి అక్కర తీర్చాలి.
ఇంకా ఇంకోటి ఏంటి? ప్రేమించాలి. ఉన్నారా ఇక్కడ? తల్లులు ఉన్నారు కదా, తల్లులు తండ్రులు ప్రేమించాలి. మొట్టమొదటిగా ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడట చెప్తారా? ఆయన ఎంతగా ప్రేమించాడు ఎవరైనా చెప్తారా? చెప్పలేము. ఆయన ప్రేమకు పరిమితి లేదు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని కూడా మన కొరకు వదులుకునే అంతగా. ప్రభు అక్కడ చూస్తే మన కొరకు ప్రాణం పెట్టే అంతగా, అంతే కదా, మన కొరకు ప్రాణం పెట్టే అంతగా ఎంతగా ప్రేమించాడయ్యా అంటే ఆ మాటలు వివరించలేని ప్రేమ. అది ఎడబాటు మనల్ని బట్టి చూడండి, ఆ ప్రేమలో ఏం కలిగింది? అక్కడ తండ్రి కుమార్ మధ్యలో ఎడబాటు కలిగింది. అది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అది జరగని ఎడబాటు. అది ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను ఆయన చేశాడు, ప్రేమించాడు. ప్రేమించాడు కనుకనే ఎడబాటు. దేవునికి మరణమా అంటే? దేవునికి మరణమా ఉంటుందా? దేవునికి మరణమా? మరి ఎందుకు ఆ ఎడబాటు వచ్చింది అక్కడ అంటే? ఎందుకు అక్కడ ఎడబాటు వచ్చింది? మన కొరకు, మనం చేసిన పాపములను బట్టి తండ్రి తన ప్రియ కుమారుని వదులుకోవడానికి కూడా వెనకాడలేదు. చూడండి, తన పిల్లల కొరకు దేవుని ప్రేమ ఎట్లా తండ్రి ప్రేమ ఎట్లా వ్యక్తపరచబడుతుంది అంటే తన పిల్లల కొరకు ఆయన తన సమస్తాన్ని దారిపోసేవాడుగా ఉంటాడు తండ్రి. ఫస్ట్ థింగ్, తన కొడుకు ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా అంటే నాకు తెలిసి నిజమైన తండ్రి ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తా అంటాడు. అది ప్రేమ. నా బిడ్డకు బ్లడ్ తక్కువ అవుతుందా, నా బ్లడ్ మ్యాచ్ అయితే ఇచ్చేస్తా అంటాడు ఆయన. అది నిజమైన ప్రేమ. తండ్రి ప్రేమ తన కుమారుని లోకానికి పంపించి మన కొరకు క్రీస్తుని లోకాన్ని ఆయన పాప మన మరణానికి అప్పగించడం కనబడతా ఉంది. ఈరోజు దేవుడు ఏమంటాడంటే బిడ్డలు మీరు అంటే త్యాగపూరితంగా మనం వాళ్ళు ఏం చేయాలంట? ప్రేమించాలి. మన ప్రేమలు ఏమూడదు, తండ్రి ప్రేమలు ఏమూడదంట, కలుషితము ఉండకూడదు. మొట్టమొదటిగా తండ్రి చేయాల్సిన ఆయనకున్న దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే పిల్లల్ని ప్రేమించాలి. పిల్లలు ఏం చేయాలి? ప్రేమించాలి. రెండవది ఏంటంటే ఇందాక చెప్పినట్టు పోషించాలి. ఏం చేయాలంటే పోషించాలి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం ఒకసారి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం. త్వరగా వేసిన 15 నిమిషాలు మనం ముగించుకుందాము. అందరికీ నోటెడ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇది యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక చోట్ల ఆయన పర్వట చెయ్యుచున్నాడు, కాంతికరమైన జలముల యొద్ద. చూడండి, ఇక్కడ నాకు లేమి కలగదు. ఎందుకు? యెహోవా నా కాపరి. ఇక్కడ చూసి ఆయన రక్షకుడుగా ఉన్నాడు, తర్వాత పోషకుడు కూడా మనకైనా కనబడుతున్నాడు. యెహోవా నా కాపరి. ఆయన నాకున్నప్పుడు నాకు ఎలాంటి లోటు కూడా కొదువ కూడా ఉండదు. ఒక తండ్రి ఎలా ఉండాలి అయ్యా అంటే కుటుంబాన్ని సంరక్షించేవాడిగా ఉండాలి, కుటుంబాన్ని పోషించేవాడిగా ఉండాలి. ఇది దేవుడు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీ, భర్తకి ఇస్తున్న రెస్పాన్సిబిలిటీ, ఒక తండ్రికి ఇస్తున్న రెస్పాన్సిబిలిటీ. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ కుటుంబాన్ని సంరక్షించాలి, నీ కుటుంబాన్ని ఏం చేయాలి? పోషించాలి. ఈరోజు చాలా మంది ఏమిటంటే ఇవి ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఇంకొక విషయం, 4వ విషయం చూసుకుందాము. సామెతల 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల 3వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచినప్పుడు నీ అడుగు. సామెతలు 3:12. తండ్రి తనకి ఇష్టలైన కుమారుని గద్దించును, గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. 4వ పని ఏంటంటే తండ్రి చేయాల్సింది గద్దించాలి. ఎవరిని? కుమారులను. ఎప్పుడు వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు
సరి చేసే బాధ్యత తండ్రిది. చూడండి ఇక్కడ ప్రభు అంటే మనకు చదవడం అన్నమాట. తండ్రి తనకిష్టులైన వారిని, ఎవరంట? తనకిష్టులైన వారిని ఏం చేస్తున్నాడు అక్కడ? గద్దించు రీతిగా. అంతేనా కదా? చూడండి, మనకు చాలా మటుకు అవతల వ్యక్తి అర్థం చేసుకోడు, కానీ మనం ఎప్పుడైతే వారిని గద్దిస్తున్నామో, ఎందుకు గద్దిస్తున్నామంటే వాళ్ళని మనం వాళ్ళు బాగుండాలని, మనం ప్రేమిస్తున్నాము, వాళ్ళని ఏం చేస్తున్నాము? గద్దిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తప్పని చేస్తాను, నా తండ్రి నన్ను గద్దించలేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటా? నా తండ్రి నన్ను మంచోడు, నన్ను ఏమనట్లేదు, ఎలాంటి తప్పించోడు ఏమనట్లేదు అని అనుకుంటా. కానీ అక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. నువ్వు మిస్టేక్ చేసినప్పుడు గద్దించాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ తండ్రిది. తండ్రికి మరో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నీ పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు గదించే బాధ్యత నీది. బాగు చేశాడులే, చేశాడులే, ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి, వాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. ఒక అమ్మ తనకున్న కుమారుడు ఒక షాప్కి వెళ్ళి 10 దూరాలు తీసుకొని వచ్చాడు అనమాట. దూరాలు తీసుకొని వచ్చాడు. ఆ అమ్మ మంచి పని చేశాడంటే 10 తీసుకొని పర్సులో పెట్టేస్తుంది. వాడికి కొంచెం పెద్దగా అయ్యాక ఇండియాలోకి వెళ్ళి ఇండియా పదకొట్టి ఇంకో డబ్బులు తీసుకొచ్చాడు. మంచోడు రా అన్నాడు. వాడు ఇంకా 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 ఎదుగుతున్నాడు, గజలో అయిపోయాడు. వాడు బ్యాంక్ కళ్ళ వేసి బ్యాంక్కి పెడతా ఉన్నాడు. పోలీసులు వచ్చి పట్టుకొని పోయాడు. ఇక వాడికి ఏమేస్తారంటే శిక్ష? వాడు చివరి కోరిక ఏంటయ్యా అంటే, మా అమ్మని పిలిపించమన్నాడు. మా అమ్మని సార్ పిలిపించాడు అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ అమ్మతో నచ్చలేదు, నాకు మరొకమా అని వాళ్ళు అనుకున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా రాగానే లాగి పెట్టి ఒకటి అమ్మకు కొట్టాడు. అమ్మతో అంటా ఉన్నాడు, అమ్మ నేను మొదటి తప్పు చేసినప్పుడే నేను లాగిపెట్టి కొట్టి ఉంటే, నేను మొదటి తప్పు చేసినప్పుడు నేను లాగిపెట్టి అట్లా నన్ను కొట్టిన ఉంటే ఈ చేతికి వచ్చేవాని కాదు. నా జీవితం నాశనపోవడానికి కారణము నీవే. అప్పుడు ఎంత బాధకున్నా మన ప్రయోగం ఉందా? లేదు. కాబట్టి నీ పిల్లలు తప్పు చేస్తా ఉన్నప్పుడు సీసీ కెమెరా కంటే ఫాస్ట్గా ఉండాలి, మానిటర్ చేయాలి. ఈరోజు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతాం. ప్రాబ్లం చాలా మటు కుటుంబంలో చేయట్లేదు, వదిలేస్తూ ఉన్నారు. ఎవరికంటే వాళ్ళు బ్రతకడం అనేసి వదిలేస్తూ ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నారు, ఒక తండ్రి కూడా బాధ్యతలో ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి, పోషించాలి. ఆల మీద కాని పని నువ్వే ఏం చేయాలి? కష్టపడి కుటుంబాన్ని పోషించాలి. మూడవది సంరక్షించాలి. నీ భార్యను సంరక్షించాలి, నీ పిల్లలను సంరక్షించాలి. దేవుడు ఇస్తున్న మాటలు ఇది నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. నాలుగవది నీ పిల్లలను ఏం చేయాలి? క్రమశిక్షణలు పెట్టాలి. క్రమశిక్షణ వారిని ఏం చేయాలి? పెంచాలా. భయము భక్తులు వారిని ఏం చేయాలి? పెంచాలా. ఒక మాట చెప్పాడు ఇక్కడ కాసేపు ఆగండి. ఏదో తప్పు చేసింది ఎవరండి? ఏదేదో తప్పు చేసింది ఎవరు? అవ్వ కదా. దేవుడు ఫస్ట్ వచ్చి అడిగింది ఎవరిని? ఎందుకు? ఇక్కడ ఫస్ట్ దేవుడు అడిగింది ఎవరిని? యజమాని అడుగుతాడు ఆయన ఫస్ట్. ఎందుకు మీ పిల్లలకి క్రమశిక్షణలో పెట్టాలంటే, వాళ్ళు పొరపాటు చేసి దేవుడు అడిగేది వారిని కాదు, నిన్ను అడుగుతాడు ఫస్ట్. కుటుంబ యజమాని అడుగుతాడు. ఆదాం అనుకుంటున్నాడు అవ్వ కదా ఫస్ట్ అన్ని దశలు అనుకుంటాడు ఆదాం గారు. లేదు, నీ నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే నీకు ఇచ్చాడు ఆయన. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. ఆ బరువు బద్దలు ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. ఎవరు తప్పు చేసినా అడిగేది కుటుంబ యజమానుని, కుటుంబ యజమానురాలు. ఆదాంగా రిలాక్స్ అయినట్టు వాళ్ళు తెలిసి ఆ వెళ్ళబోస్తా అనుకున్నాడు. కానీ దేవుడు కుటుంబ యజమాని అడుగుతా ఉన్నాడు, నిన్ను అడుగుతాడు దేవుడు. నీ భార్య తప్పు చేస్తుందా? ఆ లెక్క నిన్నే అడుగుతాడు. నీ పిల్లలు తప్పు చేస్తుందా? ఆ లెక్క నిన్నే అడుగుతాడు. మీరు తప్పు చేస్తే నన్ను అడుగుతాడు. అంతేనే కదండి, ఆ లెక్క నేను చెప్పాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, నన్ను సేఫ్గా ఉంచండి. ఓకేనా? రైట్. మనం ఇంకొక పాయింట్తో ముందుకు వెళ్దాము. అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పుబోతును
త్రోసివేయకము. అవి నీ తలకు అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు. చాలండి. ఇది ఎన్నో పాయింట్? 5వ పాయింట్. మీ పిల్లలకు మీరు ఏం చేయాలంటే బోధ చేయాలి. అర్థమవుతున్నా నా మాటలు? 5వ పాయింట్ ఏంటి? మీ పిల్లలకు మీరు ఏం చేయాలి? బోధ చేయాలి. ఏంటి ఆ బోధ? దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించాలి. ఇది 5వ విషయం. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు వాక్యాన్ని ఏం చేయాలి? నేర్పించాలి. వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళు ఏమవుతారు? మనకు తెలుసు స్పష్టంగా. చూసుకుందాం, ఆడ చూసుకుని ముందుకు వెళ్దామా? అంత్యోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. ఫాస్ట్ త్వరగా. అంత్యోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. అంత్యోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకును అవి అభ్యసింప నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడబడును. అవి నీ కనులకును నా భాస్కం వల్ల ఉండవలను. ఇంటి ద్వారా వదలుగా నీ గౌన్లకు వాటిని వ్రాయవలను. నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటల హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. ఎందుకయ్యా ఈ మాటలు అంటే, ఈ మాటలు ఎప్పుడైతే మన హృదయంలో, మన పిల్లల హృదయంలో ఉంటాయో వారు పాపం చేయడానికి ఆస్కారము ఉండదు. అర్థమవుతుందా? దేవుడు అంటా ఉన్నాడు, మీ పిల్లలకు, మీ కుమారులకు దీన్ని ఏం చేయండి? అభ్యసింపజేయండి. వాళ్ళకి దేవుని వాక్యం ఏం చేయండి? నేర్పించండి. దేవుని వాక్యం ఏం చేయండి? నేర్పించండి. అవునా కదండి? 5 విషయాలు చూసుకున్నాం మనం. ఫస్ట్ ఏంటి? అందరు చెప్పాలి. కుటుంబాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. 2వ విషయము పోషించాలి. 3వ విషయము సంరక్షించాలి, కాపాడాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. 4వ విషయము శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. 5వ విషయము దేవుని వాక్యం వారికి బోధించాలి. ఇవి 5 పాటించాలి. ఇవి 5 ఎప్పుడైతే పాటిస్తామో కుటుంబము చక్కగా సాఫీగా దేవుని ముందుకి సాగిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కాస్త పిల్లల విషయానికి వద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు 5వ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి 5వ ఆజ్ఞ? నీవు దీర్ఘాయుష్మంతులు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అంటే రోజు తీసుకొని సత్కరించాలా? చాలా తెప్పి కాదు కదా. నీవు దీర్ఘాయుష్మంతులు నీ తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించు, గౌరవించు. వాళ్ళు ఏం చేసుకోవాలా? ఆజ్ఞలతో. చూడండి, ఇది ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఇజ్రాయేల్ వారికి. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతులు అవునట్లు, నీవు బ్లెస్సింగ్ అవునట్లు, నీవు ఆశపడినట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేస్తావు నువ్వు ఏమవుతావు? ఆశీర్వదింపబడతావు. పిల్లలకి ఇస్తున్న వాగ్దానం ఇది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే నీ పేరెంట్స్ని పోలీసులో పెట్టాలి. నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ పిల్లల కన్నా వదిలేయాలి. అలా చెప్తున్నాడు దేవుడు. ఎలా చెప్తున్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నువ్వు ఏం చేయాలి? సన్మానం చేయాలి, కేర్ తీసుకోవాలి. నువ్వేం చేయాలి? వారి విషయాల్లో కేర్ తీసుకోవాలి. ఓన్లీ కుమారులకైనా, కుమార్తెలకైనా? చెప్పండి. ఓన్లీ కుమారులకైనా చెప్పాలి? అందరికీ కదా, అందరికీ ఆ పరిస్థితుల్లో ఉండాలి. మా అమ్మగారు మొన్న మా అక్క దగ్గరికి పోయారు, మేమే పంపించాం. అక్క పట్టించుకోవట్లేదు కుటుంబాన్ని, రెస్పాన్స్ ఉండాలి. అమ్మ కూడా తప్పుగా అనుకోవద్దు. అంటే మేము మామూలుగా కాల్లో మాట్లాడామన్నమాట. అక్క ఇట్లా అమ్మకి ఇట్లా ఉండాలంటే పంపిన నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఏముండాలా? రెస్పాన్సిబుల్ ఉండాలా. పిల్లలు చేద్దాక రమ్యాక ఇంకెవరున్నారా? మనం అందరికి ఏముండాలా? రెస్పాన్సిబుల్ ఉండాలి. మనకు ముందు లేదు, ఇది చెప్తా ఉన్నా
ఉండాలా, లేనప్పుడు మళ్ళీ నాకు ఈ లేఖనాలు గుర్తు చేయాలా. దాని ద్వారా మనకేంటంట బ్లెస్సింగ్స్ అంట. ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దామా? లూకాసు వార్త 15వ అధ్యాయము. దయచేసి క్షమించాలి, నీకు భోజనం ఉంది, ఒక 10 అయినా క్షమించండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఈ ఒక ఉపమానం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మరియు ఆయన ఇట్లానే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మల్ని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన. అదంతయు తర్వాత ఆ దేశమందు కరువులాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో చాలండి. ఇక్కడ చదువుతాను. ఇక్కడ ఇదంతా మనకు తెలిసిన ఉపమానం. ప్రభు యేసు సెలవు చేసినాడు. ఏమంటాడంటే, ఒక మనుషులకి ఇద్దరు కుమారులు ఉండేది. వాళ్ళు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నా వాట, ఈరోజు పిల్లలు ఇదే అడుగుతున్నారు అనమాట. ఏమడుగుతున్నారు? నా వాట నాకు ఇచ్చేసి నా దాన్ని నేను చూసుకుంటాను. అంతే కదా, చాలా ఇదే చేస్తా ఉన్నారు. నాకు వచ్చే భాగము నాకు ఇవ్వని తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా పంచి పెట్టాడు. కొన్ని దినాల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తంలో కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి అతడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాడు. అయితే పాడు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువులాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో చెంత చేయడం. అతడు పంతులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పంతులు తిను పొట్టులో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడో కానీ ఇంకేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాడును, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా ఎంత పాపము చేసి ఇక మీద నీ కుమారుడని అని అనిపించక యోగుడు కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని తండ్రి వద్దకు వచ్చాను. మనం గమనించి చూడండి, మన ఇద్దరు కుమారులు చిన్నవాడు తండ్రి వద్ద ఆస్తి అడిగి తనంతా కూడా తీసుకొని పోయి దూరదేశం పోయాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు. మొత్తం కూడా ఖర్చు పెట్టేసేసాడు. అవునా కదండి? అదంతా కనపడిన తర్వాత కరువు వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు రాగా తినడానికి తిండి లేక పందులు మేబీ వాని వద్దకు వెళ్ళి ఆ పని చేసినప్పుడు నాకు తిండి దొరుకుతుంది, అక్కడ కూడా తిండి లేదు. చివరికి పంది పొట్టు తినడానికి దగ్గరికి పోయినాడు. ఎక్కడికి పంది పొట్టు తినడానికి పోయినప్పుడు అక్కడ మనం గమనిస్తే అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉండాలి. అప్పటి వరకు తండ్రి గుర్తుకు రాలేదు. ఎప్పటి వరకు డబ్బంతా అయిపోయిన వరకు తండ్రి గుర్తుకు రాలేడు. మనం కూడా అన్ని కోల్పోయిన తర్వాత చాలా తండ్రి గుర్తుకురాడు, దేవుడు గుర్తుకురాడు. అన్ని పోయాక దేవుడు గుర్తుకు వస్తాడు. అన్ని తీసుకొని పోయి అంతా ఖర్చు పెట్టి మనకి అంటే ఏమొచ్చినామంట? బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు? అంతకుముందు మన అంతకుముందు గుర్తుందా? లేదు. ఇక్కడ లేక చెప్తా ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడ? బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్ళు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నాను కాబట్టి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. చూడండి, ప్రస్తుతం మార్మల్స్ వస్తూ ఉంది ఆ వ్యక్తికి. ఏమంటున్నాడు? పరలోకమునకు నీకు నేను విధంగా పాపము చేశాను కనుక నీ కుమారుని అంచు నేను యోగుడను కాను, నీ పని మంది ఒకరిలా నన్ను పెట్టుకొని నాకు భోజనం పెట్టి అంటున్నాడు. ఇది కుమారుడు ఎలా ఉండడం నాకు ఇక్కడ అర్థమవుతాను. 20వ వచనము చూడండి, ఎంత చక్కటి మాట. వాడు ఇంకనో దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వాడికి ఏంటంట? వాడు వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? కింద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నెత్తి అంతా పెరిగి గడ్డం అంతా పెరిగి ఉందా వానికి? అంటే మంచిగా వస్తూ ఉన్నాడా?
తినడానికి తిండి లేదు వాడికి. దూర ప్రాంతం నుంచి వస్తా ఉన్నాడు, పడుతూ లేస్తూ లేస్తూ బట్టలు ఎలా అయిపోయాయి? మురికిగా అయిపోయాయి. మనిషి ఎలా అయిపోయాడు? గుర్తుపడకుండా అయిపోయాడు. గుర్తుపట్టని స్థితిలో ఉన్న కుమారుని తండ్రి రోజు చూస్తా ఉన్నాడు, నా కుమారుడు ఇప్పుడు వస్తున్నా అనేసి. చూడండి, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలా. నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, వాడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా ఉన్నాడు ప్రతిరోజు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఒక్కరోజైనా మారు మనసు పొంది తిరిగి నా ఎదురుకు రాడా? అక్కడ చూస్తే వాడి పరిస్థితి అంటే అంతే కదండి. వాడు కొన్ని సంవత్సరాలు వాడు తిండి లేక ఉన్నాడు, వాడు బట్టలు లేక ఉన్నాడు, స్నానం చేయక ఉన్నాడు. వాడు పడుతూ లేస్తూ వస్తూ ఉన్నప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఇంకా మనం గుర్తుపెట్టడం పట్టలేదు నాకైతే. కానీ తండ్రి వాడి ఏంటంట గుర్తుపట్టి పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాడంట. అది తండ్రి ప్రేమ. నువ్వు సర్వాన్ని తీసుకొని పోయావు కదా, నీకు నాకు సంబంధం లేదా అని అన్నాడు మన దేవుడు. అన్నాడు ఆయన. నువ్వు చక్కగా ఉండాలనేసి ఆయన కొడతా ఉన్నాడు, నువ్వు మంచిగా ఉండాలనేసి ఆయన ఆశపడతా ఉన్నాడు. నీ ఏ రోజు కూడా అంటే ఏ రకమైన పేరెంట్స్ మనల్ని కొన్నిసార్లు వాళ్ళకున్న కోపంలో కొన్నిసార్లు నువ్వు నాశనం అయిపోరా అని ఆయన అంటారు. కానీ దేవుడిని నేనాడు నువ్వు నాశనం అయిపోవాలని ఆయన అన్నాడు. నువ్వు చెడిపో అని ఏనాడు ఆయన అన్నాడు. నువ్వు సమస్తాన్ని కోల్పోయినా కూడా ఆయన పరిగెత్తుకొని వచ్చి నేను కౌగిలించుకొని ముద్దు పెట్టి ఇక్కడ మన కింద చూస్తే అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధమైన పాపం చేసి తిని ఇక పెట్టిన కుమారుని అనిపించుకోవడానికి యోగుడను కానను. అయితే తండ్రి, నా దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అసలు మనం చేస్తారా ఈ విధంగా? మనం చేస్తారా? మనమైతే చెయ్యం. మళ్ళీ ఎందుకు వచ్చినాం అంటాం. ఇక్కడ చూస్తే వాళ్ళకి రెడీ చేయించి ప్రశస్త వస్త్రాలు తొలగించి చేతి ఉంగరాన్ని తొడిగిస్తాడు. ఈ లోపల పొలం నుంచి పెద్ద కుమారుడు వస్తాడు, అంతే కదండి. వాని ఆస్తి వాడు తీసుకొని పోయాడు, ఇంకా పోయిన వస్తున్నాడు కదా దారిలో. పనివాడు అంటా ఉన్నాడు, మీ సహోదరుడు వచ్చాడు, మీ తండ్రి విందు చేస్తున్నాడు. ఈయన వచ్చి అట్లకి బయట వస్తున్నాడు. అంత తండ్రి వచ్చి ఏమైందయ్యా అంటే అంటున్నాడు, నేను నీతోనే ఉన్నాను కదా, ఏడన్నా నువ్వు నాకు ఒక ఆవును ఏదైనా మాంసం ఒక విందు చేసావు నా స్నేహితుడు అంటే, వాడు అంతా తీసుకుపోయి సర్వనాశనం చేసి మరలా వస్తే విందు చేస్తా ఉన్నావు అన్నప్పుడు తండ్రి అంటాడు, ఒకటే మాట అంటాడు తండ్రి, నాదంతా కూడా నీదే. చూడండి, ఆయన ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయడు. తప్పిపోయిన వారిని ఆయన విడిచిపెట్టాడు, ఆయనతో ఉన్నవారిని ఆయన బాధ పెట్టాడు. వాడు అంటా ఉన్నాడు, తండ్రి అంటా ఉన్నాడు అక్కడ, వాడు తప్పిపోయి దొరికాడు రా మనకు, వాడు మనకు మరలా వాడు ఏమాడు బ్రతుకుతున్నాడు, మరలా బ్రతికాడు వాడు చనిపోయి మరలా వాడినాడు బ్రతికాడు. తండ్రి అంటాడు, నువ్వు అనుసరించి చిత్త చేయకు, నాకున్నదంతా కూడా నీకే. ఏ ఒక్కరిని ఆయన డిసప్పాయింట్ చేయడు. ఐషాలో ఉంటుంది, దివారాత్రంలో ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉంటాడంట. నా పిల్లలు నా ఎదురుకు ఎప్పుడు వస్తారో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. దివారాత్రి ఆయన చేతులు చాచి నా బిడ్డలారా నా ఎదురుకు రండి. మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు నాకు వేరుగా ఉండి మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎప్పుడైతే మీరు నన్ను అడ్డుకడిగా ఉంటారో అప్పుడే బహుగా ఫలిస్తారు. ఒక వచనం చెప్తే నేను ముగించేస్తాను. కొలసి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇది ఒక రిఫరెన్స్, ఇంకో రిఫరెన్స్ తీయను. ఇది ఒక రిఫరెన్స్ మనం ముగించుకున్నాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఇది ఒకటి చదివి మనం ముగించుకుందాము. కొలసి పత్రిక 4:18. జ్ఞాపకం చేసుకోండి గాక. కొలసి 4:18 పక్కన చదివాక ఒక్క నిమిషం, దానికంటే ముందు ఒక్క
అధ్యాయం 18వ వచనం. భార్యలారా, భార్యలారా మీ భర్తలకు మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని ఇష్టపెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకొండినట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా మనుషులకు ఆలోచపెట్టేవారిని కంటికి కనబడవాలని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరం బట్టి వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండుడి. ఈ ఒక్క మాట మనం ముగించుకుందాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. దేవుడు నిర్మించిన ధర్మం ఇది. ఏంటి ఆ ధర్మం అంటే, భార్యలందరూ కూడా మీ సొంత పురుషులకు మీరు ఏపై ఉండాలి, లోబడి ఉండాలి. అది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను మీరు ఏం చేయండి, ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకుడి, వారిని బాధ పెట్టకండి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులను మాట వినండి. పిల్లలారా అన్ని విషయాల్లో మీ యొక్క పేరెంట్స్ మాట మీరు ఏం చేయాలి, వినాలా వద్దా? వినాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి వేరే పిల్లలు పోనీ చోటికి పంపించారనుకోండి, పోవాలి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? వాడాలన్నమాట, బుద్ధి వాడాలి. ఓకేనా? రైట్. తండ్రులారా మీ పిల్లల మనసును కృంగకొండినట్లు వారి కోపము పుట్టింపకూడదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే మీకున్న అనుభవం వేరు, వాళ్ళకున్న అనుభవము వేరు. ఎట్లా చెప్తే వాళ్ళు వింటారో అట్లా వాళ్ళు మీరు ఏం చేయండి, హ్యాండిల్ చేయండి. జాగ్రత్తగా వాళ్ళ కోపం పుట్టించకుండా వాళ్ళు మీరు ఏం చేయండి, హ్యాండిల్ చేయండి. ఇవన్నీ పాటించారా? భార్యలు అయితే ఏం చేయాలంటున్నాను, సొంత పురుషులకు లోబడి ఉండాలి. లేదు అధికారం నాదే, నువ్వు నాకు కింద ఉండాలా అంటే కుదరదు. దేవుడు నేను అనుకున్నా, దేవుడు ఒప్పుకోడు. పెత్తనం ఎవరికి ఇచ్చాడు దేవుడు? భర్తకి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు. సరే నీ భర్తకు జ్ఞానం లేనప్పుడు దాన్ని హ్యాండిల్ చేయి, నో ప్రాబ్లం. కానీ ఇంటి యజమానుడు మాత్రము ఆయన. అంటే నిజంగా నాకు అర్థం కాదు. భార్య తలుచుకుంటే ఏమో చేయగలుగుతున్నాను, ఒక స్త్రీ తలుచుకుంటే ఏమో చేయగలుగుతుంది. పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా వారే. అబ్రాహాం పడగొట్టాలన్నా ఆమెనే, నిలబెట్టాలన్నా ఆమెనే. నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా చెప్పండి? ఉంది, నీకు ఆ సామర్థ్యం. నిజంగా చెప్తున్నాడు, మీకు ఆ సామర్థ్యం ఉంది. మీ భర్తలను నిలబెట్టాలన్నా మీరే, పడగొట్టాలన్నా మీరే. అవేం చేసింది? పడగొట్టేసేసింది. కొడితే బయట ఉన్నాడు అబ్రాహాం. ఆదాం గారు ఎక్కడ ఉన్నాడు? ఏదైనా అతను పడ్డాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ జ్ఞానంలో అందరికి దయచేయడు కాక. ఆమేన్. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. గుణవతి అయిన భార్య దొరుకుడు అర్థంట. అటు ముత్యం కంటే ఎందుకు అర్థంటాడు దేవుడు? ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ భార్యలు ఉన్నారు కదా ఇంతమంది, ఎందుకు అట్లా? ఏం లేదు, కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి మీరు. ఒకవేళ భర్త కంటే లేకపోతే భార్యను ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే సమానం, వాళ్ళు సరి సమానం. బట్ ఇక్కడ దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ మనం చూసుకుంటే భర్త, భార్య, పిల్లలు, భార్య, భర్త, క్రీస్తు. అర్థమవుతుందా? ఇది ఉండాలి మన మైండ్లో. ఎప్పుడు మనకి ఇది ఉండాలి. నేను పైకి వెళ్ళిపోతా అంటే సాధారణ పక్కన దేవుడు తీసి పక్కన పెట్టేసేస్తాడు. నీ భర్త ఎలా కానీ చెప్పి మాట్లాడి వెనుకొని నువ్వు ఏం చేయాలి, కుటుంబాన్ని నడిపించాలి. కొన్ని భర్త హ్యాండిల్ చేయకపోతే ఆయన వెనుకొని నీ కుటుంబాన్ని ఏం చేయాలి, నడిపించాలి. నేను ఇప్పుడు పెద్ద మనసు చూస్తానండి. ఇది మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారికి పెద్దగా ఏం తెలియదు. కానీ ఊరికి 10 మంది పెద్ద మనుషులు మగవారు వచ్చినప్పుడు ఆమె వెళ్ళదు కదా, పంపించింది ఎవరిని? ఈయన పంపిస్తుంది, అంతే కదా. 10 మంది పెద్ద మనుషులు వచ్చినప్పుడు మాట్లాడడానికి
అమ్మ వెళ్ళదు మధ్యలోనికి, స్త్రీ వెళ్ళదు కదా, ఎవరు పంపిస్తుంది? ఆయన పంపిస్తుంది. ఏమంటది? ఇవి మాత్రమే మాట్లాడు. ఏంటి? ఇవి మాత్రమే, ఇంతకు మించి ఇంకొక మాట నా నోటి కూడా రావద్దు. అంతే కదా? అట్లా ఎప్పుడు నడిపించాలి కుటుంబాన్ని. అదే జ్ఞానవంతురాలు కదా, అట్లా హ్యాండిల్ చేయాలి. పిల్లలు, భార్య, భర్త, క్రీస్తు. మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యను మాత్రమే ప్రేమించండి. లేదు నాకు చాలా ప్రేమ ఉందంటే నడవదు. అందరికి వస్తా అంటే నడవదు. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాటలు ఏం చేయాలా? వినాలా. ఏడికి పోమంటే పోవద్దు. ఏడికి వెళ్ళమంటారు అక్కడికే వెళ్ళాలి. దేవుడి జ్ఞానం ఏం చేయాలి? వాడాలి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు విషయంలో బోధగా ఏం చేయాలి? పెంచాలి. చాలా సింపుల్ కాన్సెప్ట్, సింపులే, అప్లై చేయడమే కష్టమవుతుంది. పాయింట్ సింపుల్గానే ఉన్నాయి, అప్లై చేయడమే విఫలం అవుతాం. దేవుడు అడుగుతాడు నేను, నన్ను అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. కుటుంబ విషయం ఏదైనా పొరపాటు జరిగితే ఆయన అడిగేది భార్య భర్తలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు సంబంధం లేదంటే కాదు, ఆమె ఇచ్చిందయ్యా అన్నాడు. నీవు ఇచ్చినామనే ఇచ్చింది అన్నాడు అదాము. నువ్వు ఇయ్యలేదా నాకు ఒక స్త్రీని? ఇట్లా పోయాడు, ఇట్లా పోయాడు. నువ్వు ఇయ్యలేదా? ఆమెనే నాకు ఇచ్చిన అన్నాడు. త్రో చేస్తున్నాడు దేవుని మీద. నువ్వు ఆమె నాకు ఇవ్వకపోతే నేను తినేవాడే కాదు, ఆయన గుడ్ బాయ్. ఊరుకున్నాడు దేవుడు? నేను చెప్పానా? చెప్పలేదు. మరి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో బయట పెట్టేస్తాడు. ఆయనకు వేరుగా ఉంటే మనం ఏం చేయలేము. అవునా కదా? ఆయనకు వేరుగా ఉంటే మనము ఏమి చేయలేము. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురొస్తున్నా కూడా ప్రభువు యుద్ధ పెట్టి మనం, మన పిల్లలు, మన కుటుంబాలను ఏం చేసుకోవాలి? ముందుకు సాగిపోవాలి. నా భర్త అటువంటి వాడు కదా, ఆ రెస్పాన్సిబుల్ నీదే. ఆయన్ని సరి చేసే బాధ్యత నీదే. మీరు పొరపాటు చేస్తారు కదా, చేసుకోండి అని నేను ఒక్కటి అయిపోతుంది కాదు కదా. మిమ్మల్ని సరి చేసే బాధ్యత నాది. భర్త తప్పు చేస్తే సరి చేయాల్సిన బాధ్యత భార్యది. భార్య తప్పు చేస్తే సరి చేయాల్సిన బాధ్యత భర్తది. పిల్లలు తప్పు చేస్తే సరి చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ది. పేరెంట్స్ తప్పు చేస్తే సరి చేయాల్సిన బాధ్యత పిల్లలది. నాకు సంబంధం లేదంటే కుదరదు, లెక్క చెప్పాలి కంపల్సరీ. నేను తప్పించుకుంటానంటే కాదు కదా, తప్పించుకోలేము. ఈ సీసీ కెమెరాలు కనిపించకపోతే ఆ సీసీ కెమెరా ఫుల్ హెచ్డీ ఉంటుంది. అవి కనిపించే సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. ఆయన అందుకే ఆశ్చర్యగా అన్నాడు. ఉదాహరణ ఏమనుకుంటారు కూడా నాకు అర్థం అవుతుంది. ఆకలి వస్తుంది, టైం అయిపోయి వదిలేడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రమించిన కాక చిన్న మాట ప్రారంభం చేసుకుందాం. దయగా మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవాధిపతి, ఈ బంగారు పాదములకు నాయన, అపరాధ పాదాలకు తండ్రి వందనాలు ప్రభువ. ఆనాడు తండ్రి ఏదైనా తోటలో ప్రభువ నాయన మరి నరుని నిర్మించి ప్రభువ, మరి స్త్రీ కానీ పురుషులు కానీ వారిని చేసి కుటుంబ వ్యవస్థను ప్రభువ నిర్మించిన దేవానికి వందనాలు తండ్రి. కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలా ప్రభావ నేను తండ్రి స్పష్టంగా తెలియజేస్తావు తండ్రి. మరొకసారి ప్రభావ మరి ఫాదర్స్ డే సందర్భంగా నేను తండ్రి కొన్ని విషయాలు ప్రభావం ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభావ అయా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, ఇక్కడ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. తల్లిదండ్రులను ప్రభావ పిల్లల ప్రభావాలను తట్టుకునైనా త్రిపడి తండ్రి సహాయం దయచేయండి ప్రభావ. నాయన ఏకత్వం దయచేయండి, ఐక్యత దయచేయండి ప్రభావ. కృపను అనుగ్రహించండి తండ్రి. మరి ప్రభావ వారినైతే పురుషులకు లోబడే విధంగా మరి నేనైతే పురుషుడు క్రీస్తుకు విధంగా లోబడిన ప్రభావం యొక్క తెలియజేసిన ప్రకారంగా తండ్రి పిల్లలు పెంచే విషయంలో, పోషించే విషయంలో, ప్రతి విషయంలో ఆయన ప్రేమలో, సంరక్షణలో, పోషించే విషయంలో ప్రభు తండ్రి, క్రమశిక్షణలో ప్రభు తండ్రి ఆయన అయ్యా మరి బోధన చెప్పే విషయంలో ప్రభు ప్రతి విషయంలో తండ్రి మరి పేరెంట్స్కి ప్రభు అటు జ్ఞానము అటు తెలుగుడు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ప్రభు భర్త చక్కపరిచే బాధ్యత భార్యకుంది, భార్య చేసే బాధ్యత భర్తకుంది, పిల్లల చేసే బాధ్యత పేరెంట్స్కుంది తండ్రి. నా ప్రభు కుటుంబ ధర్మాన్ని ప్రభావ ప్రతి ఒక్కరైనా పాటించలాగున
అటు జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మరి ప్రభా చిన్న కుమారుడు తండ్రి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా తిరిగి నీతో వచ్చిన మరలా నాయన ప్రభా చేర్చుకున్నావు తండ్రి. నాయన నీ ప్రేమకు నాయన తండ్రి నీ యొక్క కృపను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నా ప్రభా. అటు ప్రేమ వాళ్ళకు దయచేయండి. నిస్వార్థమైన ప్రేమ ప్రభా, త్యాగపరమైన ప్రేమ వాళ్ళు దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభా. కృపను దయచేయండి తండ్రి. నాయన దురాత్మ అంధకార శక్తులు యేసు క్రీస్తునామములో లయపరచబడును గాక తండ్రి. వాడి క్రియలు వాడి దాపులు తండ్రి కుటుంబంలో ఎక్కడ పని చేయకుండా లయపరచండి తండ్రి. నాయన దేవ వాడి తంత్రాలన్నీ కూడా లయపరచమని వేడుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. నాయన ఎంతో ప్రేమ తండ్రి, కుటుంబం అంటేనే ప్రేమ ప్రభా. నాయన తండ్రి ఆప్యాయత తండ్రి, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మీ ప్రేమను వ్యక్తపరచడానికి తండ్రి కుటుంబ వ్యవస్థను స్థాపించిన దేవా నీకు వందనాలు తండ్రి. పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి అన్నిటికంటే తండ్రి నాయన మీరు మాకున్నారు తండ్రి, మాలో ఉన్నారు ప్రభా. మాలో నివాసం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆయన మేము పాపము చేసినప్పుడు మమ్మల్ని త్రోసిపోయాక ఆయన మా మీద జాలిపడ్డందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కరుణించినందుకు వందనాలు ప్రభా. నీ కుమారుని లోకానికి పంపించి ఇంకా మేము తచ్చిన వారిపై ఉండగా తండ్రి మా కొరకు ప్రభా శిలువకు అప్పగించిన దానిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా మా పుస్తకాలు చేసావు తండ్రి. నాయన ఆయన మరణం ద్వారా తండ్రి మాకు ప్రోత్సాహం దయచేసావు తండ్రి. నీకు వందనాలు దేవా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ వీళ్ళు నాకు కొన్ని మాటలైన ప్రభా తండ్రి మాట బలంగా రాసుకుంటూ కుటుంబాల కంటి మీద ఉండడం మీ కృపను మీ సహాయాన్ని దయచేయమని, అంటే జ్ఞానము అంటే తెలివి అంటే వివేకాన్ని మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావి నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు అనుసరించి ప్రార్థించి మీకు వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా ప్రభు యొక్క